7 to 4 అనే ఒక డిఫరెంట్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. హీరో హీరోయిన్ ఉన్నారు. హీరోయిన్ చాలా అందంగా ఉంటది, తన గురించి చెప్పవసరం లేదు, నాకు అసలు తన పరిచయం లేదు. హాయ్ లౌక్య. హాయ్ బాలా. ముందు హీరోయిన్ కి హాయ్ చెప్పానని ఫీల్ అవుతుంది, లేడీస్ ఫస్ట్ కదా, మళ్ళీ మనం తొక్కేస్తారు, అందుకే ఒక హాయ్ వాళ్ళకి చెప్పాలి. ఓకే, సో ఒక కొత్త సినిమాతో, ఒక కొత్త కాన్సెప్ట్ సినిమాతో, ఎందుకంటే డెబ్యూ మూవీస్ అనగానే అదే థాట్ అదే లవ్ స్టోరీ అని కాకుండా ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో మేము ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సో కాన్ఫిడెన్స్ ఎలా ఉంది అండ్ ఏమైనా టెన్షన్ ఉందా? సో ఈ సినిమాతో మీ డెబ్యూ కదా, హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అసలు? ఏం లేదు సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది లోపల అయితే. కానీ నిజంగా మీరు చెప్పినట్టు ఏదో కొంచెం మనం 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి కొంచెం మనకు పాజిటివ్ వస్తే చాలా బాగుంటది, ఫస్ట్ మార్క్స్ రావాలి అలా ఉంటది కదా. ఈ సినిమా కూడా కొంచెం నాకు అలా ఉంది సార్, ఎందుకంటే చాలా హోప్ ఉంది, ఓ నమ్మకం ఉంది, నా కెరియర్కి ఇది చాలా హెల్ప్ అవుతుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఓకే, డెఫినెట్గా. అండ్ లౌక్య, మీరు చాలా సీనియర్, చాలా సీనియర్ అంటే టెన్షన్ ఉండదు. సో డైరెక్టర్ ని కూడా ఎలా భయపెట్టేదా, కట్ కట్ అని చెప్పి ఖచ్చితంగా భయపించింది. సో డైరెక్టర్ గారు కూడా డెబ్యూ, మన అందరి టీంలో అంటే నేను కూడా డెబ్యూ కింద లెక్క ఇప్పుడు అలా అనుకోండి కాసేపు మీరు. మా అందరి టీంలో సీనియర్ లౌక్య. ఓకే, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నాను? ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మంచి హిట్ అవ్వాలి, లౌక్య మంచి సక్సెస్ఫుల్ హీరోయిన్ కావాలి, ఇంకా చాలా సినిమాలు చేయాలి. సో నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది, యూనో చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే ఇది సెకండ్ మూవీ అయినా ఇన్ని థియేటర్స్లో రిలీజ్ అవ్వడం అండ్ ఇంత సబ్జెక్ట్ ఉన్న మూవీ ముందుకు రావడం చాలా ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అండ్ టెన్షన్గా కూడా ఉంది ఎట్ ది సేమ్ టైం, ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏంటి అని. బికాస్ డిఫరెంట్ యాక్టింగ్ దీంట్లో. వేరే మూవీస్లో లైక్ రొమాంటిక్ ఇవన్నీ అంటే కామన్గా ఎలా ఉన్నా గ్లామరస్గా ఉంది అమ్మాయిని చూస్తారు, బట్ ఇదేంటి అంటే కొంచెం మొత్తం టాలెంట్ మీదే ఉంటుంది, మొత్తం యాక్ట్ మీదే ఉంటుంది కాబట్టి కొంచెం ఎలా రిసీవ్ చేసుకుంటారో కొంచెం టెన్షన్గా ఉంది. బట్ ఐమ్ వెరీ హ్యాపీ బికాస్ ఇది చాలా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అమ్మాయి ఉంది కదా అని మేము వదలట్లే చెప్పేసి, ఈ అమ్మాయితో నేను చాలా పడ్డాను అక్కడ, అర్థం చేసుకోండి. అవును, చూసారు అలా అయిపోయాడు, అంత లేదు, అలానే ఉంది, అలానే హెయిర్ స్టైల్ అది మెయింటైన్ చేస్తూ ఉంది. మా వాడు చూసారా, ఇప్పుడే కష్టం ఎండలోంచి తిరిగి వచ్చి కమిలిపోయినట్టు ఎండిపోయినట్టు. కరెక్టే, వరకు సెట్ లో లేదుగా ఎంతనే చెప్తారు.